కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథ మహాప్రభుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు. శ్రీ హరనాథ మహాప్రభుని దివ్య సందేశముల్లో నుండి మనము కొన్ని అంశములను వింటున్నాం కదా. మరి ఈరోజు మరి ఒక ముఖ్యమైన అంశాన్ని విందామా? కలియుగం. ప్రస్తుతం మనమందరము ఈ కలియుగంలోనే ఉన్నాము. మరి ఈ కలియుగం యొక్క స్థితిగతులు ఏంటి అన్న అంశాన్ని జర్మనీ అమ్మగారు తన మాటల్లో చెప్పినది ఇప్పుడు మనము వారి మాటల్లోనే విందాము. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ కలియుగం అత్యంత పాపభూయిష్టమైంది. మానవులు మహాపాపులు, నమ్మక ద్రోహులు, ఐహిక భోగలాలసులు, స్వార్థపరులుగా మారారు. ఆధ్యాత్మిక ప్రపంచం అజ్ఞాన అంధకారంలో కూరుకుపోతూ ఉంది. బాగా తెలివిగలవారు కూడా మినుగురును జ్యోతిగా ప్రవించి శాంతి కోసం పరుగులెత్తుతున్నారు, కేవలం మోసపోవటానికి మాత్రమే. సత్య త్రేత ద్వాపర యుగాలతో పోలిస్తే అత్యంత దోషభూయిష్టమైనప్పటికీ ఈ యుగము అత్యంత శ్రేష్టమైంది. ఎందుకంటే ఈ యుగంలోనే భగవన్నామం లోకానికి ప్రభువు చేత ప్రసాదించబడింది. ఇతర యుగాల్లో కర్మానుష్ఠానం, ధ్యానం, యోగం, వేదాంతం వలన ప్రాప్తించినది ఈ యుగంలో నామజపం అతి తక్కువ కాలంలో మనకు ప్రాప్తింపచేస్తూ ఉంది. ఈ సుగుణమే ఎన్ని పాపాలతో కష్టాలతో ముడిపడి ఉన్నా కలియుగాన్ని ఈర్ష్యపడేంత గొప్పదాన్ని చేసింది. నామస్మరణ మరువటంతోనే ప్రపంచం ఈ కలియుగంలో ఈ దయనీయమైన స్థితికి వచ్చింది. మన ప్రభు చెప్పాడు, ఇప్పుడు ఇది అవ్యాజ కృపాఖేళ. మీరు నన్ను పిలిచారా? నా అంతట నేనే వచ్చాను. మీరు పిలిచినా పిలవకపోయినా వచ్చాను. ప్రేమే నా స్వభావం. నేను మాట్లాడడానికి రాలేదు. మీరు నామంతో ఎటువంటి అమూల్య అనర్ఘ రత్నాలను పొందగలరో చూపటానికి వచ్చాను. ఇది అనుగ్రహ సమయం. అందువల్ల మీ యోగ్యతలను ఎంచను. నామస్మరణ 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 చేయండి. ఇంతకు మించిన సాధన ఈ యుగంలో లేదు. నామం అమూల్యం. వట్టి గాజు ముక్క కోసం ఈ రత్నాన్ని వెచ్చించకండి. నామం ముందు నిర్వాణం పొందడం కూడా గాజు ముక్క కంటే గొప్పది ఏమీ కాదు. ఈ విషయాన్ని తర్కించకండి. రాముడు రావణుని కోసం వచ్చాడు, కృష్ణుడు కంసుని కోసం వచ్చాడు, కానీ నేను మీ అందరి కోసం వచ్చాను. దీని భావం ఏమిటంటే హరనాథుడు భగవానుడు, కానీ కలిమానవులమైన మనము ఎంతోమంది రావణులము, కంసులము. ప్రభువు దయ కనుక లేకుంటే ఆ దుష్ట రాక్షసులకు పట్టిన గతే మనకు పట్టేది. అవతరించి తాను మనకందించిన తన దివ్య నామంలో ఎంతటి అవ్యక్త శక్తులను ప్రభువు నిక్షిప్తం చేశాడో మనం ఊహించలేము. ఓంకారం ఆయన నామంలో 3 సార్లు ఉన్నది. వేదాలు ఉన్నాయి. అంతే. నామం ఒక్కసారి ఉచ్చరించితే దాని శక్తి ఏ జీవి కూడా తన జీవిత కాలం మొత్తంలోనూ ప్రోగు చేసుకోగలడు అని ఊహించుకోలేనంత పాపరాశిని కూడా క్షణంలో దూరం చేయగలిగినంత శక్తివంతమైంది. నామం స్వతహాగా సర్వదా పవిత్రమైంది. దాని సన్నికర్షకి ఏది వచ్చినా అది కూడా నామంలాగానే పవిత్రమై చేయబడుతుంది. నామజపం మాత్రమే ప్రేమను కలిగిస్తుంది. ప్రేమ కుసుమహరనాథుడి వద్దకు చేరుస్తుంది. నామజపం మాత్రమే ప్రేమను కలిగిస్తుంది. ప్రేమ కుసుమహరనాథుడి వద్దకు చేరుస్తుంది. నామజపం మాత్రమే కలిగిస్తుంది ప్రేమను. ఆ ప్రేమ కుసుమహరనాథుడి వద్దకు చేరుస్తుంది. ప్రేమ మామూలు భక్తి కన్నా చాలా గొప్పది. అది సంతృప్త హృదయ స్థితి. ప్రేమతో మాత్రమే ఆ ప్రభువుని పట్టుకోగలము. ఇతరత్రా అతడు దుర్లభుడు. నిరంతరం నామం చేసేవాడు తన అంతరంగంలో జరిగే పరిణామాలని గ్రహించలేడు, కానీ నామ మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. ఎంతగా పురోగమిస్తే అంతగా నేను నాది అన్న భావం తుడిచిపెట్టుకుపోతుంది.
ప్రేమ వికసిస్తుంది. ప్రభువు, ఆయన నామము రెండూ కూడా ఒక్కటే. ఎక్కడ ఆయన నామ సంకీర్తన నామజపం జరుగుతూ ఉందో అక్కడ ఆయన ఉంటాడు. కుసుమహరనాథ నామజపం దివ్య ప్రేమ, దివ్య తేజ, దివ్య జీవన భావోద్వేగ తరంగాలను ఉత్పన్నం చేస్తుంది. ఏదో ఒక వ్యక్తి శాంతికి, ఆనందానికే కాదు, సూక్ష్మలోకాల గ్రహాల ప్రతికూల భావతరంగాల తాకిడికి సతమతమవుతున్న సకల జీవకోటి శాంతి ఆనందాలకును ఈ యుగపు సర్వదోషాలకు మహా ఔషధం ఆయన పవిత్ర నామం. ఎప్పుడైతే ధర్మానికి విఘాతం కలిగి అధర్మం పెరుగుతుందో అప్పుడు తాను అవతరిస్తానని కృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పాడు. మనల్ని కాపాడటానికి ఆయన ఎన్నిసార్లు రాలేదు? ఈసారి కుసుమహరనాథ ప్రభువుగా గృహస్థ వేషంలో తన శక్తులన్నీ గుప్తంగా ఉంచుకొని ఒక ప్రియమైన సన్నిహితుడైన కుటుంబ సభ్యుడిగా మనం చేరదీసుకునేటందుకు అవతరించాడు. శీఘ్రకాలంలోనే నామజపం వల్ల కలిగే అద్భుత ఫలితాలను మన ప్రత్యక్ష వ్యక్తిగత అనుభవాల ద్వారా మనకు చూపి మ్రోడువారిన మన హృదయాల్లో దివ్య ప్రేమ చిగురింపచేయడంలో ఎంతో గొప్ప సహాయం ఇమిడి ఉంది. ఒక జీవి పూజలు తపస్సులు చేయకుండా, సన్యాసం స్వీకరించకుండా కేవలం భగవన్నామంపై విశ్వాసంతో పరిపూర్ణ భగవద్భక్తిలో తాదాచాత్మం చెందవచ్చని రుజువు చేశాడు. ప్రభు అన్నాడు, నాకు ఆనందం కలిగించదలుచుకుంటే నామం చేయండి, నామం చెయ్యండి. ఒక్కసారి మీరు నన్ను తండ్రిగా స్వీకరిస్తే దీని కొరకు దాని కొరకు నన్ను అడగకండి. మీకు మేలు కలిగించే ప్రతిదీ మీకు ప్రసాదిస్తాను. నేను ఏమీ అడగటం లేదు. కేవలం ప్రేమ, దివ్య ప్రేమ. మీ ప్రేమకు 1000 రెట్లు చెల్లిస్తాను. నేను ఈ ప్రపంచాన్ని జయించటానికి ప్రేమ పతాకంతో వచ్చాను, ఖడ్గంతో కాదు. నామంపైనే ఆధారపడితే బద్ధజీవులు ముక్తులై ఎవరి నామం వారు చేస్తున్నారో ఆ ప్రభువుని పొందుతారు అనటానికి ఏ మాత్రం సందేహం లేదు. ఇది పతన శంక లేని మార్గము. అంటే పడిపోయి భ్రష్టులవుతామేమో అనే భయం లేని మార్గము. అందరూ సమానంగా అర్హులే. ఆయన నామస్మరణ, పూజ మనిషికి నిర్దేశింపబడిన కర్మలో ఉండదు. ఇది స్క్రూని వదులు చేయడం. ప్రారబ్ధ కర్మరాశిని వదిలించుకోవటానికి ఏకైక మార్గం మాయ ప్రభుని దాసి. ఎప్పుడైతే ఒకరు ప్రభు నామజపం మాత్రమే చేస్తూ ఇతరం ఏమీ కోరకుండా ఉంటారో అప్పుడు మాయ లొంగిపోయి అతడిని ప్రభు సామ్రాజ్యానికి తీసుకువెళుతుంది. ప్రభు కృప ప్రాప్తించినప్పుడు తప్పనిసరిగా అనుభవించవలసిన ప్రారబ్ధ కర్మ నామమాత్రావశిష్టంగా క్షీణిస్తుంది. ప్రభు సంరక్షణలో కర్మ వలన కలిగే బాధలు మనము పట్టించుకోము. మన ఠాకూర్ చెప్పాడు, కర్మ వల్ల కలిగే బాధ హృదయాంతరాళంలోకి ప్రవేశిస్తే ప్రభు మీ పట్ల దయ చూపుతాడు. అతడు కరుణామయుడు. నిజం, అతడు బాధితులను కఠినంగా వదిలివేయడు, బాధను తగ్గిస్తాడు. కనుక అతడి కోసం హృదయం విప్పండి. అతడి వంటి వైద్యుడు లేనే లేడు. టాటానగర్ వాస్తవ్యుడైన ఒక భక్తుడు తపస్సులు, పూజలు బాగా విశ్వసించేవాడు. ప్రతి సంవత్సరము వరుసగా 10 రోజులు ఉపవాసముండి ఆఖరి రోజైన మహాశివరాత్రి నాడు రాత్రి పగలు పూజ చేస్తూ జాగరణ చేసేవాడు. ఈ రకంగా జాగరణ చేస్తున్న ఒక రోజున అతడు నిద్రలోనికి జారుకుని ఎదురుగా ఒక పొడుగాటి వృద్ధ స్త్రీ నిలుచున్నట్లు కలగన్నాడు. ఆవిడ తెల్లబట్టలు కట్టుకుని కుంకుమ లేకపోవడంతో వితంతువుగా అనిపించింది. ఆవిడ ఉపవాసాలు, జాగరణలు ఈ కలియుగంలో ఆచరించడానికి కాదు అన్నది. ఎందుకంటే అల్పాయుష్కులు ప్రజలు ఆహారాన్ని క్రమబద్ధంగా తీసుకోవాలి. నిరంతర నామజపమే ప్రభువును పొందే ఏకైక మార్గం అన్నది.
ఇంతకుముందు ఎన్నడూ ఆవిడను చూడకపోవడం వల్ల ఇదంతా కలగా భ్రమించి తర్వాత సంవత్సరం కూడా జాగరణ పూజలు కొనసాగించాడు. అతడు నిద్రపోతున్నప్పుడు మళ్ళీ ఆ స్త్రీ ప్రత్యక్షమై తీవ్రంగా అభిశంసిస్తూ అన్నది, ఉపవాసాలు జాగరణలకు విరుద్ధంగా నేను చేసిన హెచ్చరికను లక్ష్య పెట్టలేదు. నిరంతరం ప్రభునామజపం చేయకపోతే ప్రభు కృప ఎప్పటికీ పొందలేవు. ఈ కలి మానవులకి ఉద్దేశింపబడిన మార్గం ఇది ఒక్కటే. ఈ వృద్ధ స్త్రీ మన మాతృశ్రీ. అనతి కాలంలోనే ఆమె గురించి టాటానగర్ భక్తుల ద్వారా అతడు తెలుసుకున్నాడు. ఎల్లప్పుడూ తనను కాపాడే మాతృశ్రీకి పరమభక్తుడిగా అతడు మారాడని చెప్పనక్కర్లేదు. తపస్సు యజ్ఞాల వల్ల నామం పట్ల విశ్వాసం కలుగుతుంది. అది మన స్వంత అమూల్య నిధి. గాఢ నిరాశా నిస్పృహలలో సైతం ప్రభు నామాన్ని విస్మరించే ఆలోచనే చేయరాదు. ప్రభువు కంటే ప్రభు నామమే శక్తివంతమైంది, గొప్పది కూడాను. ఎందుకంటే పాపాత్ములు అతడిని చేరలేరు, కానీ అతడి నామం మనకు ఉన్నది. ఒక్కసారి నామాన్ని స్మరిస్తే విష్ణు చక్రం భక్తుణ్ణి అన్ని వైపుల నుండి కాపాడుతుంది. ఈ అమూల్యమైన రత్నం కోసం ప్రభువుకి సర్వదా కృతజ్ఞులు కండి. పెదవులపై కుసుమహర నామంతో ఒక్క క్షణం జీవించడం అది లేని లక్షల సంవత్సరాల కన్నా విలువైనది. బాబా మనకు అందించిన సందేశంతో ముగిద్దాము. విశ్వ సృష్టినంతా ఒకే శరీరంగా ఏకం చేసి ఏకకంఠంతో అతడి మధుర మహత్యాన్ని గానం చేసి అతడి కృపకు పాత్రులు చేయాలని నేను ఈ ప్రపంచానికి వచ్చాను. నేను గతించిన తరువాత కుసుమహరనాథ నామంలో ఎంత శక్తి ఇమిడి ఉన్నదో మీరు గ్రహిస్తారు. నా స్వభావం నన్ను ఎవరినీ మరువనివ్వదు. నన్ను ఎప్పుడూ తలవని వారిని కూడా నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. నేను చెప్పిన మాటల విలువ ప్రతివారు అర్థం చేసుకునే రోజు వస్తుంది, కానీ అప్పటికి అంతా మించిపోతుంది. జాగ్రత్త, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. ఒకసారి మీరు నన్ను పట్టుకుంటే అది ప్రభు లీలగా భావించి అలాగే పట్టుకుని ఉండండి. సంస్కృత లింగపురాణం నుండి లింగపురాణం వంటి కొన్ని సంస్కృత గ్రంథాలు కలియుగంలో ఈనాడు గోచరమవుతున్న పరిస్థితుల్ని ఇలా వివరించాయి. జ్ఞాపకం పెట్టుకోండి, ఇవి భవిష్యద్వాణులు. ఆనాటి వారు ఈ భవిష్యద్వాణులు వ్రాయటానికి ఎందుకు తప్పించారు అంటే అవి వారి దృష్టిలో అసాధారణాలు, గతంలో విననవి కననవి మహోపద్రవాలును. అవి ఏంటంటే దొంగలు రాజులవుతారు, రాజులు దొంగలవుతారు. పాలకులు ఆస్తులు సంపాదించుకొని దుష్కార్యాలకి వినియోగిస్తారు, ప్రజలని కాపాడటం మానివేస్తారు. అల్పజ్ఞానులు, అనర్హులు అయిన అతి సామాన్యులు కొంత పరిజ్ఞానం సంపాదించినందుకే జ్ఞానుల్లా గౌరవింపబడతారు. ఒక దేశం నుండి మరొక దేశం తిరిగే దేశదిమ్మర్లు పెరిగిపోతారు. క్రూర మృగాలు మరింత క్రూరమవుతాయి, భ్రూణహత్యలు జరుగుతాయి. దురాలోచనలు చేయటానికే జనులు ఇష్టపడతారు. ఎవరూ మరొకరిని నమ్మలేరు. ప్రజలు అసూయాపరులవుతారు. 16 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకని పిల్లలు అనేకులు పుడతారు. అల్పాయుష్కులైన పిల్లలు పుడతారు. ఆకలి దప్పులతో భయంతో రక్షణ కోసం భూమి లోపల భూగృహాల్లో దాక్కుంటారు. యువతులు వ్యభిచారం చేస్తారు. ఇంద్రుడు సకాల వర్షాలు కురిపించడానికి అలసుడు అవుతాడు. వ్యాపారులు దొంగ వ్యాపారాలు చేస్తారు. యాచకులు నిరుద్యోగులు పెరిగిపోతారు. అందరూ కఠోరమైన దుర్భాషలు మాట్లాడుతారు. మనుషులు డబ్బు సంపాదించడంలోనే మునిగిపోతారు. డబ్బు అన్నవాడిదే రాజ్యం, డబ్బు ఉన్నవాడిదే రాజ్యం. రాజ్యపాలకులు ప్రజలని ఏమాత్రమూ రక్షించరు, కానీ పన్నుల పేరుతో ధనం కొల్లగొడతారు. కుసుమహర కుసుమహర కుసుమహర. ఇది ఈనాటి కలియుగ పరిస్థితి అని జర్మనీ అమ్మగారు వివరించడం జరిగింది. కుసుమహర మరొక అంశం ద్వారా మరలా మనం కలుసుకుందాము. జై కుసుమహర.